అన్నటువంటి గేయం అన్నమాట. ఒకసారి ఆ గేయాన్ని ఆలోచిస్తాను. వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపుడి, పూసిపోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో, తెలుగు బావుట కన్ను చెదరగ కొండ వీటను ఎగిరినప్పుడు, తెలుగు వారల కత్తి దెబ్బలు గండి కోటను కాచినప్పుడు, తెలుగు వారల వేడి నెత్తురు తుంగభద్రను కలిసినప్పుడు, దూరమందున ఉన్న సహ్యజ కత్తి నెత్తురు కడిగినప్పుడు, నడుము గట్టిన తెలుగు బాలుడు వెనుక తిరగండెన్నడు, భాష ఇచ్చిన తెలుగు బాలుడు పారిపోవండెన్నడు, వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపుడి, ఇదిగోయున్నది వీరగంధము మైనలందుము, శాంతి పర్వము చదువచ్చును శాంతి సమరం బైన పిమ్మట, తెలుగు నాటను వీరమాతను చేసి మాత్రము తిరిగి రమ్మిక, పలుతు పాకులు పలు ఫిరంగులు దారి గడ్డము రాక తప్పవు, తెలుగు బిడ్డ మరచిపోకురా తెలుగుదేశము పురిటి గడ్డరా, తెలుగు బిడ్డ మరచిపోకురా తెలుగుదేశము పురిటి గడ్డరా, కొకరోకో పాట పాడరా తెలుగు వారల మేలు కల్పరా, వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపుడి, పూసిపోదుము మెడలు వైతుము పూలదండలు భక్తితో. ఇక్కడి నుంచి బందరాడాలి కదా, అంగళూరు నుంచి బందరాడాలి. ఇక్కడ బ్రహ్మాండ స్వాతంత్ర సంయోజకులు ఉండేవాళ్ళు ఇక్కడ. వీళ్ళందరూ స్త్రీలు కూడా అంతా ఉప్పు తయారు చేయడానికి బందర్ వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి బందర్ రేపు మచిలీపట్నం మంగిరిపూడి రేపు వెళ్ళేటప్పుడు ఈ పాట పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలా జనంలో బుర్ర తొలగించేటువంటి ఈ దేశభక్తి గేయం అనండి, లేకపోతే ఈ ఉద్యమ గీతం అనండి, ఒక ప్రబోధాత్మక గీతం అనండి, అలాంటి మహానుభావుడు చెప్పునేని రామస్వామి గారు జన్మించినటువంటి ఈ ఊరిలో ఇవాళ ఈ కార్యక్రమం చెప్పాలంటే కొన్ని గంటల పాటు ఆయన గురించి చెప్పేటువంటి విషయం ఉందన్నమాట. అందువల్ల మరి ఇంకా చాలా మంది ఉన్నారు. మనం 9:30 అనుకున్నాం, సభ 11 జలకి స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఎప్పుడైనా ఆయన గురించి మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్లో హై స్కూల్లో 2011లో తొర్రపాటి కుటుంబరావు గారు, హనుమాన్ చౌదరి గారు, త్రిపునేని హనుమాన్ చౌదరి గారు, తొర్రపాటి కుటుంబరావు గారు, మరి రాగల సాంబశివరావు గారు నాగార్జున యూనివర్సిటీ రిజిస్టార్ చేశారు. ఇదిగో ఆయన రాసినటువంటి ఈ పుస్తకం నాకు తాతగారు ఇచ్చారు. తాతగారు అంటే మా తాతగారు అంటే దుగ్గిరాల త్రివిక్రమరావు గారు. వివాహ విధి, పెళ్లి ఎలా చేయాలనేది చాలా ఆయన కూడా చూపించారు కూడా మాకు. ఈ అర్థం కాని జీవన హేతున అలా కాదు, చక్కగా తెలుగులో మంత్రాలు మనకు అర్థమయ్యేటట్టు చక్కగా తయారు చేసి ఇవన్నీ చిన్న పుస్తకంలో ఈయన జీవితం ఎప్పుడెప్పుడు పుట్టారో ఎప్పుడు ఏమేమి కావ్యాలు ఎప్పుడెప్పుడు రాశారో, ఎక్కడ ఆ చైర్మన్కి ఎప్పుడు చేశారో అవి ఆ వివరాలు ఇస్తూ తెలుగులో మంత్రాలు అనమాట. ఇలా దీని పేరు కూడా వివాహ విధి. ఈయన ఒక పెద్ద పుస్తకం రాశారు, వివాహ విధి, వివాహం ఎలా నిర్వహిస్తారని. అట్లా చక్కని కార్యక్రమాలు. 2020లో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా గొప్ప విషయం. ప్రభుత్వం తరఫున మనకి ఎంఆర్ఓ గారు కూడా వస్తున్నారు వాళ్ళు మనకి. ఈ 2020లో అయితే ఇంతియాజ్ గారు, నేను అప్పుడు చాలా ప్రాణం కొట్టుకులాడిపోయింది, అరే రాలేకపోయింది. ఆస్ట్రేలియాలో మా అబ్బాయి దగ్గర ఉండడంలో 2020లో నేను పేపర్లో చూసా, ఈ పేపర్లో. అట్లా ఇక ఏటా ఈ ప్రభుత్వం నిర్వహించడం అనేది కూడా చాలా ముదావహమైనటువంటి విషయం. ఇలా ఈయన కార్యక్రమాలని ఒక్కసారి చేసి ఈయన స్ఫూర్తిని పొందాలి. ఎవరో యువత కానీ విద్యార్థులు కానీ, అది మనకు కావాల్సింది. యువత ఉండాలి, విద్యార్థులు ఉండాలి. అందువల్ల ఆయన చెప్పినటువంటి ఈ మంచి మాటలన్నీ కూడా మనం మననం చేసుకుంటూ అలా స్ఫూర్తిని పొందాలని వాళ్ళ ఈ కార్యక్రమానికి పిలిచినందుకు, ముందే నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు అసలు ముందెవరో చాలా మంది అడుగులు పెడతారు. సరే మంచిది అనుకుంటా, అడుగులు పెడితే చాలా ఉపయోగం. అందరూ మాట్లాడింది అది ఆయన అది మాట్లాడారు, ఇది మాట్లాడారు, చాలా ఈజీ. చక్కగా ఇదిగో నేను ఇది మాట్లాడుతున్నాను అని హాయిగా కూర్చోడు. కానీ ముందే మరి సత్యనారాయణ బాబు గారి ఉద్దేశం చెప్పారు ఆయన. ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీ క్రీస్తు శేషులు త్రిపురనేని రామస్వామి చౌదరి
138వ జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆంధ్ర రాష్ట్రము మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్య పిలుపు మేరకు ఈ కృష్ణా జిల్లా అంగులూరు గ్రామంలో గౌరవనీయులు తహసీల్దార్ గారు కె ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ముదాహం. తిరుపురనేని రామస్వామి చౌదరి గారు తన జీవితం అంతా కూడా సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్నటువంటి వర్ణ వివక్షత, మూఢనమ్మకాలపై తన జీవితాంతం కూడా పోరాటం చేసి ఒక కొత్త సమాజాన్ని నెలకొల్పడం కోసం తన జీవితం మొత్తం అర్పించినటువంటి మహోన్నత మానవతావాది తిరుపురనేని రామస్వామి చౌదరి గారు. ఆయన తన నమ్మిన సిద్ధాంతాన్ని విడవకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దాన్ని ఓర్చుకుని తన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి తిరుపురనేని రామస్వామి చౌదరి గారు. ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల్ని ప్రారదోలినటువంటి వ్యక్తి. ఆనాడు సంఘ సంస్కర్తలుగా రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు గారు సంఘ సంస్కర్తలుగా ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి వితంతు వివాహం కానీ, సతీ సగమనాన్ని కానీ, బాల్య వివాహాలను ఏ విధంగా రూపుమాపారో, మరి హేతువాదిగా సమాజంలో ఉన్నటువంటి చెడు అంశాలను తొలగించడం కోసం తన జీవితాంతం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి తిరుపురనేని రామస్వామి చౌదరి గారు. అదేవిధంగా ఆయన రచనల ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్వతంత్ర పోరాటం కోసం వీరగంధం తెచ్చినాను వీరులెవలో రేచిరండి అనేటువంటి గీతంతో భారతదేశం మొత్తాన్ని ఉలిక్కిపడే విధంగా చేసి ఆ గీతాన్ని భారతదేశం మొత్తం ఆలపించి మరి పోరాటానికి ఒక ప్రేరణగా నిలిచినటువంటి పాటని రచించినటువంటి వ్యక్తి తిరుపురనేని రామస్వామి చౌదరి గారు. అదేవిధంగా తన కడుపున తన మించినటువంటి గోపీచంద్ గొప్ప కవి మరి జన్మించినటువంటి వ్యక్తి గోపీచంద్ గారు. ఈయన రచనలు అనేక ప్రేరణ పొంది ఈ సమాజానికి దిక్చూచిలాగా పనిచేసినటువంటి రామస్వామి చౌదరి గారు. అదేవిధంగా విప్లవ భావాలతోనూ రచయితగా, కవిగా, తెనాలి పట్టణ పురపాలక సంఘ అధ్యక్షుడిగా, మరి లండన్లో ఆనాడే న్యాయవాది వృత్తిని అభ్యసించి డబ్బుల కోసం కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్యాయాలను ఎదిరించి ఆ అన్యాయాలని వాదించి మరి న్యాయవాది అయ్యే అవకాశం ఉన్నా కూడా వదులుకొని సమాజ స్థాపన కోసం కృషి చేసినటువంటి వ్యక్తి తిరుపురనేని రామస్వామి చౌదరి గారు. అలాంటి వ్యక్తి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈనాడు అంగులూరు గ్రామం మొత్తం కూడా ముక్త కంఠంతో ఈ కార్యక్రమం నిర్వహించడం, మరి దానికి సహకరించినటువంటి తహసీల్దార్ గారు కానివ్వండి, శేష్ గారు కానివ్వండి, అదేవిధంగా ఉప సర్పంచ్ తిరుపురనేని సురేష్ గారు, అదేవిధంగా సర్పంచ్ మేడేపల్లి రవికుమార్ గారు, మరి ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి ఎంఎస్వి డాక్టరేట్ సత్యనారాయణ బాబు గారు, అదేవిధంగా విశ్రాంత డైట్ కళాశాల ప్రిన్సిపాల్ గారు ఎంవిజి ఆంజనేయులు గారు, అదేవిధంగా యువకుడు తిరుపురనేని హితేష్, అదేవిధంగా గ్రామ సర్పంచ్ మేడేపల్లి రవికుమార్ గారు, అందరూ కూడా రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా ఉదయం నుంచి ఈ కార్యక్రమాన్ని మరి ఒక్క రోజులో చేయడం అనేది చాలా అసాధారణ విషయం. అసాధారణ విషయాన్ని సుసాధ్యం చేసినటువంటి గ్రామ కార్యదర్శి గారు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ వర్ధిల్లాలి తిరుపురనేని రామస్వామి చౌదరి గారి ఆశయాలు, వర్ధిల్లాలి తిరుపురనేని రామస్వామి చౌదరి గారి ఆశయాలు, జోహార్ తిరుపురనేని రామస్వామి చౌదరి గారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ సంవత్సరం శ్రీ తిరుపురనేని రామస్వామి చౌదరి గారి జయంతిని వారి స్వగ్రామమైన అంగలూరు గ్రామంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఆయన ప్రముఖ హేతువాది, రచయిత, కవి. ఈ దేశంలో మూఢనమ్మకాలకి, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. అలాగే స్వాతంత్ర పోరాటంలో రచించి ఆనాడు ఉర్రూతలొగించారు. ఆయన యొక్క జీవిత విశేషాలని తెలుసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈయన ఎంఎస్వి సత్యనారాయణ బాబు గారు,
ఆయన జీవిత విశేషాలని చక్కగా అందరికీ పోసకొచ్చినట్లు వివరించారు. అదేవిధంగా ఆర్వీఎల్ నరసింహారావు గారు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసినందున సెక్రటరీ గారికి, ఈ కార్యక్రమం ఇంత చక్కగా దగ్గరుండి పర్యవేక్షించిన త్రిపురనేని హితేష్ గారు, ఉప సర్పంచి సురేష్ గారు, గ్రామ ప్రథమ పౌరులు మన రవికుమార్ గారు, సర్పంచ్ గారు, అందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జాతి వెలుగు తేజంగా ఖండాంతరాలలో తెలుగువారి యొక్క ఖ్యాతిని నిలువున చేసినటువంటి కవి, శతావధాని, బారిస్టరు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి 135వ జయంతి కార్యక్రమాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా వారు జన్మించినటువంటి అంగలూరు గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో నిర్వహించడం అనేటటువంటిది చాలా సంతోషదాయకమైన విషయం. ఛాందస భావాలతో, మూఢ విశ్వాసాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి 19వ శతాబ్దపు మొదటి అర్థంలో త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఎలుగెత్తినటువంటి ఆయన కంఠం అసాంఘిక ఈ అసమానతలని, అంటరానితనాన్ని నిర్మూలిస్తూ చేసినటువంటి సాహిత్య రచన, అవధానాలు, సూతాశ్రమం స్థాపించి సూతాశ్రమ గీతాలు రచించటం, అలాగే ఆయన రచించినటువంటి వేనరాజు నాటకం, పల్నాడు యుద్ధాన్ని తీసుకుంటూ ఆయన రచించినటువంటి ఎన్నో రచనలు, మహాభారతాన్ని విమర్శిస్తూ రాసినటువంటి కురుక్షేత్ర యుద్ధం, ఆయన రచించినటువంటి భగవద్గీత, ఆయన రచించిన అనేక రచనలు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. అటువంటి త్రిపురనేని రామస్వామి చౌదరి గారి యొక్క స్మృతిని ఈనాటి తరాలు నెమరు వేసుకుని వారు చూపించినటువంటి మార్గంలో హేతువాద తత్వంతో సాంఘిక విప్లవ బాటలో నడిచి మనుషుల మధ్య అసమానతలని పెంచేటటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలతోటి యువత ముందుకు నడవాలి అని ఈ 135వ జయంతి సందర్భంగా, నిజానికి జనవరి 15 వారి జన్మదినం అయితే జనవరి 16 వారి వర్ధంతి, ఇలా 2 రోజులు వరుసనే వారి కార్యక్రమాలు ఉన్నాయి. రేపు ఒంగోలు నుంచి వర్చువల్ విధానంలో త్రిపురనేని రామస్వామి చౌదరి గారి యొక్క కార్యక్రమాన్ని 5 జిల్లాల నుంచి రూపొందిస్తూ త్రిపురనేని సాయి చంద్ సినీ నటులు, త్రిపురనేని వారి వారసులు వారు అద్భుతమైన కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగు ప్రజల్ని ఉత్తేజించేసి ఆనాడు సంఘంలో ఉన్నటువంటి ఈ అసమానతల్ని రూపుమాపే విధంగా ఈనాటికి కూడా వేళ్ళూనుకున్నటువంటి ఈ అసమానతల్ని ఈనాటి యువత అర్థం చేసుకుని వారి యొక్క మార్గంలో ధైర్యంగా ముందడుగు వేసి వారి ఆశయాల్ని సాధించే దిశగా పయనించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అంగలూరు గ్రామ పంచాయతీ వారికి, అందుకు సహకరించినటువంటి గుడ్లవల్లేరు తహసీల్దార్ గారు అయినటువంటి కె ఆంజనేయులు గారికి, ఈ సభా కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ అధినేతలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి జన్మభూమి అయినటువంటి అంగలూరు నుంచి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి యొక్క స్మృతి ఎప్పటికీ కూడా చెరిగిపోయినటువంటి ముద్ర వేస్తుందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మాట్లాడవలసిన వ్యక్తులు మాట్లాడవలసిన విషయాల్ని ఆంజనేయ గారు, సత్యనారాయణమూర్తి గారు పూర్తి వివరణ జరిగింది. నేను చెప్పడానికి ఒకటే ఒక విషయం, రామస్వామి చౌదరి గారు పుట్టిన ఊరిది. ఈ ఊరిలో నివసిస్తున్న వ్యక్తులుగా మనం, ఈ ప్రజలందరం కూడా ఆయన ఆశయాలను గుర్తుపెట్టుకుని వాటిని పాటించడానికి ప్రయత్నిద్దాం. అలా ప్రయత్నించడమే ఆయనకి మనం సమర్పించేటువంటి ముఖ్యమైన నివాళిగా నేను భావిస్తూ, మరి మనందరూ దాన్ని కృషి చేద్దామని, మరి మరొకసారి అందరూ కూడా ఆ నిర్ణయం తీసుకోవాలని వారి ద్వారా కోరుతూ నేను